స్టార్ట్ అయిందండి. అన్ని స్కూల్స్లో కూడా అడ్మిషన్స్ మొదలైపోతున్నాయి. యాక్చువల్గా మేము చిన్నప్పుడు ఒక 6 ఏళ్ళు వచ్చిన తర్వాత స్కూల్స్ కోసం సెర్చ్ చేసేవాళ్ళం. ఏ స్కూల్లో చదవాలి ఏంటి, పక్కనే ఉన్న జిల్లా పరిషత్ స్కూల్స్ అట్లా అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రెగ్నెంట్తో ఉన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు ఏ స్కూల్ బాగుంటుంది, ఎక్కడ మన పిల్లల్ని జాయిన్ చేయాలి, స్కూలింగ్ ఎక్కడ, కాలేజ్ ఎక్కడ, లేకపోతే అట్లా ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చాలా కాంపిటీషన్, నెంబర్ ఆఫ్ స్కూల్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఏ స్కూల్లో జాయిన్ చేయాలో చిన్న కన్ఫ్యూజన్. అయితే ఈ విషయాలన్నీ మనతో డిస్కస్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫ్యూచర్ స్పార్క్ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు. చాలా మంది ఇష్టంతో లేదా కమర్షియల్ యాంగిల్లో స్కూల్స్ స్టార్ట్ చేసి ఇదొక వృత్తి అయిపోయింది ప్రెజెంట్ చూసుకుంటే. కానీ మీ గురించి నేను తెలుసుకున్నాక మీకు ఇదొక ప్యాషన్. కొంతమంది పిల్లలకి వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి మీరు ఒక మార్గదర్శకంగా ఉండాలి అనే ఒక మంచి ఆలోచనతో స్కూల్ పెట్టామా అన్నట్టు కాకుండా పీక్ స్టేజ్కి, అంటే దాంట్లో ఏమేమి వసతులు ఉండాలో అవన్నీ కూడా ఉంటేనే స్కూల్ స్టార్ట్ చేయాలి, అలాంటి స్కూల్ అయితేనే పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుందని చక్కటి ఆలోచనలతో మీరు స్కూల్స్ స్టార్ట్ చేస్తున్నారు. ఇది ఏ బ్రాంచ్ అండి, ఎట్లా? 25 సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ విద్యారంగంలో ఉన్నాను మేడం. అయితే ఈ ఫ్యూచర్ స్పార్క్ ఇంటర్నేషనల్ స్కూల్ ఈ సిబిఎస్ఈ సిలబస్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, చాలా స్కూల్స్ నుంచి సిబిఎస్ఈ స్కూల్స్ నుంచి నాకున్న బడ్జెట్ స్కూల్స్లోకి వస్తున్నారు. దీనికి కారణం ఏంటి అని తెలుసుకోవాలనుకున్నప్పుడు, బేసిక్ ఎడ్యుకేషన్ అనేది లేకుండా ఏ స్కూల్లో జాయిన్ అయినా డైరెక్ట్ అదే వాళ్ళకి ఎటువంటి పరీక్షలు లేకుండా ఎడ్యుకేషన్ జాయిన్ చేసేసుకుంటున్నారు. తర్వాత వాళ్ళు చదువుకోమని చెప్పడమే తప్పించి ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకుంటేనే ఎడ్యుకేషన్ జరుగుతుంది. కానీ చాలా స్కూల్స్లో తల్లిదండ్రులు ఏమాత్రం శ్రద్ధ తీసుకోకపోయినా చాలా మంది పిల్లలు కాకుండా అయిపోతున్నారు. అయితే శ్రీనివాస్ గారు, ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో పేరెంట్స్ ఇద్దరు కూడా ఎంప్లాయీస్గా ఉంటున్నారండి. అంటే పిల్లలకి ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వాలి, మంచి చదువును అందించాలనే ఉద్దేశంతో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా పరుగులు పెడుతున్నారు. అప్పుడు ఆలోచన ఎలా ఉంటుందంటే, ఒక మంచి స్కూల్లో వేసేస్తే మంచి ఎడ్యుకేషన్ అందిస్తారు కదా, మన ప్రయారిటీ కొంచెం తగ్గించుకుని ఇటువైపుకు వెళ్దాం కదా అనే ఆలోచనలో ఉన్నారు. అవునంటారా కాదంటారా? ఇది 100% కరెక్ట్ మేడం. కాకపోతే ఈ పేరెంట్ ఎలాగైతే ఆలోచిస్తున్నాడో అలాగే విద్యారంగంలో విద్యను అందించే ప్రతి స్కూల్ మేనేజ్మెంట్ కూడా అలాగే ఎథిక్స్తో ఉండాలి. మా ఫాదర్ చెప్పడం వలన నేను కొన్ని ఎథిక్స్తో ఉండగలుగుతున్నాను. కారణం ఏంటంటే, హాస్పిటల్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈ రెండు బిజినెస్లు ఎథిక్స్తో చేయాలి, కానీ బిజినెస్ పరంగా చూడకూడదు అనేది నాన్నగారు చెప్పారు. ఆయన ఏం చేస్తుంటారండి? మా ఫాదర్ యాక్చువల్గా అయితే వ్యవసాయం చేసేవారు. లేదు, నాకు ఎడ్యుకేషన్ చాలా ఇష్టం. ఎందుకంటే మేము నలుగురు అన్నదమ్ములను నేను ఒక్కడనే కొంచెం బాగా చదువుకొని నాకు ఎడ్యుకేషన్ ఇంట్రెస్ట్ తోటి ఈ యొక్క స్కూల్ ఫీల్డ్కి రావడం జరిగింది. మా నాన్న చెప్పిన విధంగా, బాబు మన స్కూల్ నమ్మి వస్తే వాటికి ఏ విధంగా వాడిని ఇంప్రూవ్ చేయాలి, వాడికి అసలు ప్రాబ్లం ఎక్కడుంది, అసలు తల్లిదండ్రుల ప్రాబ్లమా లేదా పిల్లవాడిలోనే ప్రాబ్లం ఉందా అనేది నేను ముందుగా నిర్ధారించుకుని ఆ తర్వాత ఎడ్యుకేషన్ స్టార్ట్ చేస్తాను. ఓ సూపర్ సూపర్. ఇక్కడ ఈ స్కూల్లో ఏ క్లాసెస్ ఉన్నాయండి? నర్సరీ నుంచి +2 వరకు కూడా ఉందండి సిబిఎస్ఈ అఫిలియేషన్. ఈ యొక్క సిస్టమ్ ద్వారా నేను ముందుకు వెళ్తూ ఇంతకుముందు ఉన్న బ్రాంచెస్లో నాకు 2000 స్టూడెంట్స్ వరకు ఉన్నారు మేడం. ఇది కొత్త బ్రాంచ్. ఇది మాదాపూర్ 100 ఫీట్ రోడ్ కొంత వస్తుంది లొకేషన్. మాదాపూర్ 100 ఫీట్ రోడ్లో రత్నదీప్ బ్యాక్ సైడ్కి వస్తుంది. ఇప్పుడున్న పోటీకి తగ్గట్టుగా దీంట్లో ఏమన్నా స్పెషల్గా మీరు ఎలాంటి ఫీచర్స్ని ఇంప్లిమెంట్ చేశారు? ఏ విద్యా సంస్థ అయినా సరే టెక్నికల్గా ఎప్పటికప్పుడు డెవలప్ చేసుకుంటూ ఉండాలండి. చాలా స్కూల్స్ ఏంటంటే ఈ టెక్నికల్గా ఏ విధంగా వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తే బాగుంటుంది అన్న ఆలోచన లేదు మేడం. కానీ నా స్కూల్లో ఏ విధంగా ఇస్తానంటే, సింపుల్ ఎగ్జాంపుల్, ఒక బాబు 6th క్లాస్ నుంచి నా దగ్గరికి వచ్చాడు, చదవట్లేదు, ఫాదర్ బాధపడుతూ చెప్తారు. అటువంటి స్థితిలో ఆ పిల్లవాడికి నేను ఏం చెప్తానంటే, ముందు అసలు చూసి చదవగలుగుతున్నాడా లేదు, అన్ని సబ్జెక్టులు చెక్ చేస్తాను. చూసి చదవడం రాలేదు, ఉదాహరణకి ఇంగ్లీష్ రాలేదు, తెలుగు రాలేదు, హిందీ రాలేదు, మ్యాథ్స్ రాలేదు, అటువంటి పరిస్థితుల్లో ఆ బాబుకి నేను ఏం చేస్తానంటే, బాబుకి ఏబిసిలు వచ్చావా, తర్వాత యాపిల్ టు జీ ప్లస్ స్పెల్లింగ్స్ వచ్చాయి, ఇవన్నీ రకరకాలుగా అంటే గ్రౌండ్ లెవెల్స్ నుంచి ఆలోచిస్తున్నారు ప్రతి స్టూడెంట్ ని కూడా. ఇంకా ఫ్యాకల్టీస్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఫ్యాకల్టీ విషయంలో ముఖ్యంగా ఇప్పుడున్న విద్యా వ్యవస్థలో అలాగే సమాజంలో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ చాలా ముఖ్యమైనది. కమ్యూనికేషన్ స్కిల్స్ లేకుండా చాలా స్కూల్స్ ఇంగ్లీష్లో చదివి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అది పిల్లవాడి భవిష్యత్తుకు చాలా ఇబ్బంది కలిగే పరిస్థితి ఇంటర్మీడియట్ తర్వాత. సో అటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ప్రతి స్కూల్లోనూ కూడా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్ చేసి వాడికి అర్థమయ్యే విధంగా ఎగ్జాంపుల్స్తో చెప్పాలనే
థాట్స్ తోటి నేను నా టీచర్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. శ్రీనివాస్ గారు, ఇప్పుడు టెక్నాలజీ పరంగా పిల్లలు చాలా ఫార్వర్డ్ గా ఉంటున్నారు. మన ఆలోచన విధానం కూడా పేరెంట్స్ కూడా అలానే ఉంటుంది కదా. టెక్నాలజీ పరంగా ఎలాంటి అంటే ఇంప్లిమెంట్ చేస్తున్నారు మీరు? క్లాస్ రూమ్స్ లో కావచ్చు, లేకపోతే స్కూల్లో కావచ్చు. ఇంతకు ముందు ఉన్న స్కూల్స్లో మేడం ఎప్పటికప్పుడు టెక్నాలజీ, ఇంతకుముందు ఓన్లీ బుక్స్ తోటే మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. తర్వాత ఏమొచ్చింది, టచ్ విత్ టాకింగ్ పెన్ అని. అలా టచ్ చేస్తే ఆటోమేటిక్గా దానికి అదే వాడు రికగ్నైజ్ చేసి తన పిల్లలకి చెప్పడం జరిగేది. అలాగే ఇప్పుడు అంతా డిజిటల్ బోర్డ్స్ వచ్చినాయి మేడం. ఇప్పుడు ఎందుకంటే ప్రొజెక్టర్ ద్వారా, డిజిటల్ బోర్డ్స్ ద్వారా మన టీచర్ ఎక్స్ప్లెనేషనే కాకుండా పబ్లిషర్ కూడా ఒక టీచర్ తోటి 100% ఇంగ్లీష్ ఫ్లూయెన్సీతో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. అన్ని సబ్జెక్టులు ఉన్నాయి అంటే అట్లా అన్ని క్లాసు పిల్లలకి ఉన్నాయి. నర్సరీ నుండి కూడా ఒక స్టాండింగ్ లైన్ ఎలా చెప్పాలి దానికి ఎగ్జాంపుల్తో సహా డిజిటల్ కంటెంట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే ఇంతకు ముందు కష్టపడి చదవాల్సి వచ్చేది, ఇప్పుడు అంత కష్టపడకుండానే చదవగలిగే టెక్నాలజీ వచ్చింది మేడం. సో ఇటువంటి పరిస్థితుల్లో చాలా మంది విద్యార్థులు చదవకపోవడానికి కారణం ఏంటి అంటే తల్లిదండ్రులు వాళ్ళకి సమయం ఇవ్వకపోవడం, పిల్లలు ఫ్రెండ్స్ తోటి ఎక్కువగా కాలక్షేపం చేయడం, తర్వాత సెల్ ఫోన్లు ఎక్కువగా వినియోగంలో ఉండడం. ఈ 3 కారణాల వలన పిల్లలు పాడవుతున్నారు అనేది నా 100% అభిప్రాయం. సో ఈ 3 పక్కకు తప్పిస్తే మాత్రం ప్రతి విద్యార్థి అద్భుతాలు సృష్టించవచ్చు. ఇలా సిటీస్ లో గ్రౌండ్ ఒకటి ఆలోచిస్తామండి పేరెంట్ గా. అప్పుడు నేను ఒక పేరెంట్ ని, నేనేం ఆలోచిస్తాను, అబ్బా పిల్లలకి యాక్టివిటీస్ చాలా అవసరం, గ్రౌండ్ ఉందా లేదని. దాని విషయంలో మీరు ఏమైనా కేర్ తీసుకున్నారా? మేడం, ఇప్పుడు చదువు ఒక్కటే కాదు ముఖ్యం, కరికులర్ యాక్టివిటీస్ తో పాటు మానసికంగా దృఢంగా చేయాలి. ప్రతి స్కూల్లోనూ కూడా ఒక కౌన్సిలర్ ఉండాలి. ఆ కౌన్సిలర్ ఎలా ఉండాలి, ఆ పిల్లవాడి యొక్క సైకాలజీ, ఆ సైకాలజీకి తగ్గట్టు ఆ సైకాలజిస్ట్ పిల్లల్ని ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ చేయగలిగేలా చేయాలి. అది నేను ఒక చైర్మన్గా కానీ, లేకపోతే సైకాలజీ బిఎడ్లో సైకాలజీ చేసిన వ్యక్తిగా కానీ నేనే ఎక్కువగా ఆ పిల్లలతో ఇంటరాక్ట్ అవుతాను. ప్రతి విద్యార్థితో కూడా నర్సరీ నుండి 10వ తరగతి వరకు కూడా ఇంటరాక్ట్ అయ్యే ఒకే ఒక్క ప్రిన్సిపాల్గా నేను చెప్పుకోగలన ఒక అనుకుంటున్నానండి. గ్రౌండ్ విషయంలో, స్పోర్ట్స్ విషయంలో పిల్లవాడికి శారీరకంగా కూడా కావాలి. అందుకని గ్రౌండ్ మస్ట్. క్రికెట్ కావచ్చు, లేకపోతే షటిల్ కావచ్చు. ఇంకా నేను ఇప్పుడు కొత్తగా పెట్టడానికి ప్రమోట్ చేయడానికి ఆర్చరీ, ఎందుకంటే నేషనల్ లెవెల్లో చాలా స్కూల్స్లో ఆర్చరీ కానీ గన్ షూట్ కానీ పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. కానీ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఆర్చరీ, గన్ షూట్, ఈ క్రికెట్ ఇటువంటివన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది మేడం. వీటితో పాటు కరికులర్ యాక్టివిటీస్ ఏమున్నాయండి? కరికులర్ యాక్టివిటీస్ ఇప్పుడు సపోజ్ చిన్నపిల్లలకు ఉందనుకోండి, కంటెంట్లో ఏదైతే ఉందో ఆ కంటెంట్ ప్రాక్టికల్గా టీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మరలా ప్రాక్టికల్గా వాళ్ళకి చూపించడం జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే పిల్లవాడికి విపరీతమైన గ్రాస్పింగ్ పవర్ పెరుగుతుంది. చదివిన దానికంటే చూసింది 1000 రెట్లు గుర్తుండిపోతుంది. తర్వాత గ్రూప్ డిస్కషన్స్ అని, ప్రెజెంటేషన్స్ అని ఇలాంటివి కూడా ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారా మన దాంట్లో? అట్ ద సేమ్ టైం మా స్కూల్లో మేడం ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్ మీద డిబేట్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. డిబేట్స్ కండక్ట్ చేయడం వల్ల పిల్లవాడు స్టేజ్ ఫియర్ ఉండదు. అసలు స్టేజ్ ఫియర్ ఎందుకు ఉండాలి, అవసరం ఏంటి? చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే ఒక టాపిక్ ఇస్తాం మేడం, ఆ టాపిక్ వాడు ఓన్గా చెప్పాలి. అంటే క్రియేటివిటీ వాడికి రావాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఎప్పుడైతే ఉండి క్రియేటివిటీ ఉందో వాడు లైఫ్లో ఏ గోల్ సాధించాలన్నా కూడా ఆ గోల్కి సాధించగలుగుతాడు. ఇప్పుడు సాధిస్తున్నారు. స్కూల్ కాంపౌండ్ అంతా కూడా చూసానండి, చాలా ప్లెజెంట్ గా, చాలా ప్రశాంతంగా అనిపించింది. ఫైనల్లీ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది మేడం? యాక్చువల్గా సిబిఎస్ఈ ఇంటర్నేషనల్ స్కూల్స్లో 1,00,000 పైగా అన్ని స్కూల్స్ వసూలు చేస్తున్నాను మేడం. కానీ నేను మ్యాక్సిమం 50 నుంచి 60-70 లోపులోనే అప్ టు 7th 8th వరకు కూడా తీసుకోవడం జరుగుతుంది. మనీ కాదు ముఖ్యం, పిల్లవాడి చదువుకుని వాడు వచ్చి మరలా సార్ నేను పలానా సీఈఓగా ఉన్నాను, పలానా డాక్టర్గా అయ్యాను అని చెప్తే నా అంత అదృష్టవంతుడు, నా అంత గొప్పతనం నాకు వేరేది లేదనిపించే మెంటాలిటీతో నేను స్కూల్ రన్ చేస్తున్నాను. ఓకే అండి, విష్ వెరీ ఆల్ ది బెస్ట్ అండి. మంచి సక్సెస్ అవ్వాలి ఈ బ్రాంచ్ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.